వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 30న 10వ తరగతి ఫలితాలు విడుదల. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ. మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుంది. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం హాల్లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 1లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భూగర్భ జలాల పనులు, మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారం పరిశీలన. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్లో బౌలర్లపై పగబట్టినట్లు వేగవంతమైన శతకం చేసి ఊచకోత కోసిన అతిపిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ వారికి పదవులు దక్కేలా సమావేశాలు నిర్వహిస్తాం. డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్. పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో లింగేశ్వర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన బాలయోగి మంగిరాములు మహారాజ్. మంగిరాములు మహారాజ్ను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో పర్యటించి ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించిన నూడా చైర్మన్ కేశవేణు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్. నూతన ట్రాఫిక్ జంక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని వెల్లడి. మోపాల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకున్న సిపి. హోరాహోరీగా సాగిన నిజామాబాద్ నగర ఆర్యకటిక సంఘం ఎన్నికలు. అధ్యక్షుడిగా జమాల్పూర్ రమేష్, ప్రధాన కార్యదర్శిగా నామ్తాబాద్ అశోక్ కుమార్ ఎన్నిక. మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. మే 10న పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అతిథులకు పోటీల్లో పాల్గొంటున్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎయిర్పోర్ట్, హోటళ్లు, చారిత్రక కట్టడాల వంటి కట్టుదిట్టమైన భద్రత ఉండాలన్నారు. అతిథులు పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈసారి కొత్తగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన 10 పరీక్షలకు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 10వ తరగతి ఫలితాలను ntnews.com వెబ్సైట్లో 10వ తరగతి ఫలితాలను ntnews.com వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక నుంచి 10వ తరగతి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వనున్నారు. జీపీఏ అనేది తీసివేయనున్నారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందపరచనున్నారు. చివరిగా విద్యార్థి పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా అనేది వివరంగా ఇస్తారు. ఇంకా బోధనేతర కార్యక్రమాల్లో స్టూడెంట్స్కు గ్రేడ్లు ఇస్తారు. వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్, వర్క్ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే 4 కో కరిక్యులర్ యాక్టివిటీస్కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం హాల్లో భూభారతి నూతన చట్టంపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొని భూభారతి చట్టం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే వివరించారు. ప్రధానంగా ఇళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని, ఏ విధంగా చూసినా ఇది రైతులకు వారి భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించేలా అన్ని అంశాలను పొందుపరిచారని తెలిపారు. ఈ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. కాగా పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తొలి విడతగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 మంది చొప్పున నిరుపేదల లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. లబ్ధిదారులందరూ ఇళ్లను నిర్మించుకునేలా వారికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నామమాత్రపు రుసుముతో ఇసుక సరఫరా అయ్యేలా చొరవ చూపాలన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ధరణి వల్ల పరిష్కారం కాని అనేక భూ సంబంధిత సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం జరిగేలా ప్రభుత్వం ఈ నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. ధరణిలో ఉన్న భూముల రికార్డులను భూభారతిలో నమోదు చేస్తారన్నారు. భూమి వివరాలు ఏమైనా తప్పుగా నమోదైతే భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే, జూన్ మాసాల్లో నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ అన్ని రెవెన్యూ గ్రామాల్లో అధికారులు హాజరై రైతు సదస్సులు నిర్వహిస్తారని, భూ సమస్యలు కలిగిన రైతులు ఈ సదస్సుల్లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ విలేజ్ లో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎన్ని పిటిషన్స్ జరిగాయి, ప్రతి సబ్ డివిజన్ సర్వే నెంబర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తహసీల్ ఆఫీస్ లో ఉంచడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీకు పాత సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చే విధంగా ఈ చట్టంలో సెక్షన్ 12 లో మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇంతవరకు తహసీల్ ఆఫీసెస్ లో కానీ ఎప్పుడైనా ఓన్లీ వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే మెయింటైన్ చేసేవారు. దాని కొత్త చట్టంలో ఏమంటే జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జక్రన్పల్లి మండలంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జక్రన్పల్లి, కొలిపాక, తొర్లికొండ, బ్రహ్మణపల్లి గ్రామాల్లో పర్యటించి కేఆర్ఆర్ గార్డెన్స్ డిచ్పల్లి నందు జరిగే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1లో జరుగుతున్న భూగర్భ జలాల పనులను మరియు మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారాన్ని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రజా ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇందూర్ కార్పొరేషన్కి అమృత్ 2 కింద ఇందూర్ నగరానికి భూగర్భ జలాల అభివృద్ధి మరియు వాటర్ వర్క్స్ పనులకు సుమారు 400 కోట్లు విడుదల కావడం జరిగిందన్నారు. భూగర్భ జలాల పనుల్లో భాగంగా నగరంలో 150 మ్యాన్హోల్స్ పునర్నిర్మాణం చేసినట్లు, అలాగే 45 కొత్తవి నిర్మాణం చేసినట్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 1 కిలోమీటర్ పైప్ లైన్ వేయడం జరిగిందన్నారు. నగరంలోని భూగర్భ జలాల పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు సూచించారు. అర్బన్ నియోజకవర్గంలో రాబోయే ఏడాదిన్నర కాలంలో ప్రతి ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చి నగరంలో డ్రైనేజీ సమస్య తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ నాగేష్ రెడ్డి, సాయి చంద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, బీజేపీ కంటేశ్వర్ మండల అధ్యక్షులు ఆనందరావు, బీజేపీ నాయకులు సాయి ప్రవీణ్, మఠం పవన్, ఆనంద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ 2 స్కీమ్ కింద
ఏదైతే అర్బన్ నియోజకవర్గానికి, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు వాటర్ వర్క్స్కు సుమారు 400 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ స్కీము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ స్కీమ్ కంప్లీట్ చేయబడుతుంది. గత 2 నెలల నుండి పనులు ప్రారంభమైనాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్, ఇంకా వాటర్ వర్క్స్ మామూలుగా స్టార్ట్ అయింది. ఈ కాంట్రాక్టర్లకు గత 2 నెలల క్రితము సమావేశమైనప్పుడే చెప్పడం జరిగింది, వర్క్ని స్పీడప్ చేయాలి, క్వాలిటీ వర్క్ అని. ఈరోజు గంగాస్థాన్ ఫేజ్ 1లో యూజిటీ వర్క్ని చూడడం జరిగింది. వర్క్ అయితే మంచి క్వాలిటీ వర్కే చేస్తున్నారు, కానీ స్పీడప్ చేయాలి. వాళ్ళైతే పీరియడ్ ఇచ్చిండ్రో అది 1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తానే. అది ఈ విధంగా నత్తనడకన నడిస్తే అది సాధ్యమయ్యేది కాదు. మా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు లారీలు లేక రోడ్డుపైనే ధాన్యం ఉండిపోయిందని రైతులు మాక్లూర్ సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులను నిర్బంధించారు. మాక్లూర్ మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో గత 4 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే వడ్ల లారీలు రాకపోవడంతో తమ ధాన్యం రోడ్లపై ఎండకు ఎండుతూ వానకు తడుస్తుందని రైతులు ఆందోళన చెందారు. మాక్లూర్ సహకార సంఘం ఎదుట ధర్నా చేసి కార్యాలయానికి తాళం వేసి అధికారులను నిర్బంధించారు, నిరసన తెలిపారు. వర్షం కురిస్తే మా ధాన్యం పాడవుతుందని రైతులు భయాందోళన చెందారు. తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మాది గొట్టుముక్కల గత 4 రోజులు ఒక వడ్ల జోగడం లేదు, 4 రోజులు ఒక లారీ కూడా పంపించట్లేదు. ఏంది అని సొసైటీకి వస్తే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మమ్మల్ని ఏం అసలు మనం పట్టించుకోవట్లేదు అన్న. ఎందుకు ఈ రైతులను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మొత్తం ఏం కానీ మొత్తం చేతులు లేపేస్తున్నారు. లింపిన సంచులు లేపట్లేదు. మళ్ళీ కొత్త ఉన్న సంచులు అసలు కాట అయినా కానీ లారీలు రావట్లేదు. ఇంత ఇబ్బంది ఎందుకు, మమ్మల్ని ఎందుకు గురి చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. లారీలను పంపి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కోరారు. ఈ మేరకు ఎంఆర్ఓ శేఖర్, సొసైటీ చైర్మన్ అశోక్ దృష్టికి రైతులు సమస్యలు తీసుకురాగా వారం రోజుల్లోపు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. ఈరోజు మాక్లూర్ మండలంలో సొసైటీ పరిధిలో ఈరోజు రైతుల ఆవేదన మాకు అర్థం చేసుకొని ప్రతి ఒక 2-3 రోజులుగా ఈ లారీల ప్రాబ్లం కావడం వల్ల కొంచెం లేట్ అయింది. అది అంతే విధంగా కానీ కొన్ని ప్రతిపక్ష నాయకులు ఇంతకుముందు 4 కిలోలు 5 కిలోలు కడతా కొట్టుకున్న కమిషన్లకు అన్నాడు ఆ గత ప్రభుత్వం చేసిన. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి గింజ తడిసినా కానీ ఎండినా కానీ మనం పొందామని బోనస్తో 2,820 రూపాయలు బోనస్, 2,300 రూపాయలు మద్దతు ధర ఇస్తూ 500 బోనస్ ఇస్తూ గవర్నమెంట్ ప్రతి రైతుకు ధైర్యంగా ఉండమని, ప్రతి గింజ మేమే ఉంటామని. నగరంలో సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు సందడి చేశాడు. నిజామాబాద్ పట్టణంలో వినాయక్ నగర్ బస్వా గార్డెన్స్ దగ్గర రవి వీర్ ఆధ్వర్యంలో హైడ్ అండ్ స్లైడ్ అనే కిడ్స్ ప్లే జోన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు ప్రారంభించారు. అధినేత రవి వీర్ మాట్లాడుతూ ఈ జనరేషన్లో పిల్లలు టీవీలకు, మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా 80 రకాల ఆటలతో ఈ ప్లే జోన్ను ప్రారంభించామన్నారు. పిల్లలకు మానసికంగా మరియు ఆరోగ్యకరంగా ఉండడానికి ఈ హైడ్ అండ్ స్లైడ్ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైడ్ అండ్ స్లైడ్ అనే ప్లేస్ ఓపెన్ చేసినాము. ఇది కంప్లీట్లీ గ్యాజెట్ ఫ్రీ. ఓన్లీ చిన్నపిల్లలు 2 నుంచి 12 ఇయర్స్ ఆడుకోవడానికి పిల్లలకి ఏమీ లేదు ఇక్కడ నిజామాబాద్లో. సో ఫస్ట్ టైం నిజామాబాద్లో అతిపెద్ద కిడ్స్ ప్లే జోన్ ఓపెన్ చేసినాము. ఇది ఫుల్ ఆన్ సేఫ్టీ. ఆల్మోస్ట్ ఒక 85 to 100 యాక్టివిటీస్ మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసి 1 అవర్కి 399 రూపీస్. అండ్ మా దగ్గర స్పెషల్ పాస్ కూడా ఉంది. 1 మంత్కి 5,000 రూపీస్ వచ్చేసింది. ఇది లొకేషన్ వచ్చేసి బస్వా గార్డెన్స్ ఆపోజిట్ లైన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పక్కన. T20లో వేగవంతమైన శతకం చేసిన అతిపిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీపై K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కొడితే కొట్టాలి, 6 కొట్టాలి అన్నట్టు బౌలర్లపై పగబట్టినట్టు ఊచకోత కోసేశాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇంత తేలిగ్గా 6 బాదేయచ్చా, సెంచరీ చేయడం అంత సులువు అన్నట్లుగా ఈ చిన్నోడు చెలరేగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని సునామీలా చుట్టేసిన రాజస్థాన్ ఓపెనర్ సూర్యవంశీ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలా ఫ్లిక్స్ చేస్తే బంతి వెళ్లి అభిమానుల్లో పడింది. ముందుకొచ్చి కాస్త బంతిని టచ్ చేస్తే రివ్వునెగిరి స్టాండ్స్లో కనబడింది. 1-2 ఇలాంటి షాట్లు అతడి ఆటే హైలైట్స్ చూసినట్లుగా అనిపించింది. అతడి పవర్, టైమింగ్, దృక్పథం అద్భుతం. తానాడిన తొలి మ్యాచ్తోనే మెరిసినప్పటికీ ఏడుస్తూ పెవిలియన్ చేరిన సూర్యవంశీ ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లను మామూలుగా ఏడిపించలేదు. ఇషాంత్ శర్మ అని లేదు, కరీం జన్నత్ అని లేదు. ఎవరి బౌలింగ్లోనైనా కొట్టుడే కొట్టుడు.
అలవోకగా సిక్సర్లు బాదుతూ కొండంత స్కోరును కరిగించేశాడు. 14 ఏళ్లకే 11 కోట్ల రూపాయలతో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న సూర్యవంశీ మెరుపుల వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంది. మనీష్ ఓజా కోచింగ్లో ఎదిగిన బీహార్ కుర్రాడు రోజుకు 600 బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. తనకిష్టమైన ఆహారాన్ని వదిలేశాడు. బీహార్ వయసు విభాగాల టోర్నీలో సత్తా చాటిన ఈ టీనేజర్ రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టిలో పడ్డాడు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుండే ద్రవిడ్ ఈ కుర్రాడిలో సత్తాను గుర్తించాడు. ఐపీఎల్ మెగా వేలంలో కోటికి పైగా రేటుతో రాజస్థాన్ సొంతమయ్యాడు సూర్యవంశీ. ఇప్పుడు ఆ రేటుకు మించిన ఆటతో అదరగొడుతున్నాడు. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జక్రన్పల్లి మండలంలోని కొలిపాక్, తొర్లికొండ, బ్రహ్మణపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఈ సందర్భంగా జక్రన్పల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సమయంలో మనోహరాబాద్, కొలిపాక్, అర్గుల్, తొర్లికొండ, జక్రన్పల్లి గ్రామాల ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులు ఎమ్మెల్యేను అడ్డుకొని మాకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. కొలిపాక్ శివార్లోని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇటీవల భూ సర్వేలు నిర్వహించడంతో అందులో గతంలో కేవలం ప్రభుత్వ భూమి మాత్రమే తీసుకుంటున్నామన్నటువంటి అధికారులు ఇటీవల జరిగిన సర్వేలో 1600 ఎకరాల భూమిని తీసుకోవడంతో అందులో చిన్న సన్నకారు రైతులకు చెందిన 800 ఎకరాల పంట భూములను తీసుకుంటున్నందున మేము భూమిపైన ఆధారపడి జీవిస్తున్నందున ఆ భూమి లేకపోతే మాకు వేరే ప్రత్యామ్నాయంగా పనులు లేవని దానిపైనే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మాకు సాగు భూములను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు కాబట్టి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమే ఎమ్మెల్యే మాట్లాడుతూ వీరి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీరికి న్యాయం జరిగే విధంగా చూస్తానని తెలిపారు. స్థానిక ఎంఆర్ఓ కిరణ్ మహి ముందు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. కేవలం ప్రభుత్వ భూమిలో మాత్రమే నిర్మాణం సాధ్యమవుతుందా కాదా అని అడిగి తెలుసుకున్నారు. భూములు పోతున్నటువంటి రైతులకు న్యాయం చేసి మీ పక్షాన ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాత్రం తమ భూములను మాత్రం ఇచ్చేది లేదని కరాఖండిగా ఎమ్మెల్యే ముందు చెప్పారు. సర్వే చేసాడు, ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వాలి, రిజెక్ట్ చేసాడు. ఒకవేళ రిజెక్ట్ చేసేది అనుకోండి ఇక్కడ కూడా పెద్ద ఇష్యూ ఉంటుంది. ఇక గవర్నమెంట్ ల్యాండ్ మనం దేని వేరే దానికి వాడుకోవచ్చు. సపోజ్ పాజిటివ్ ఉందనుకో అప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుంటే మరి గవర్నమెంట్ ఏమంటుంది దాని రిక్వైర్మెంట్ అనేది జక్రన్పల్లి మండలం కాదు, మొత్తం జిల్లాకు సంబంధించిన ఈ ఏరియా ప్రాంతానికి సంబంధించిన పాలన కాబట్టి మీరు ఓన్లీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలుగుతాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. బ్యాక్ టు న్యూస్. జానకంపేట గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా స్వయంభూ లింగేశ్వర ఆలయ నిర్మాణ పనులను మంగిరములు మహారాజ్ పరిశీలించారు. ముందుగా జానకంపేట స్వయంభూగా వెలిసిన శివలింగానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానకంపేట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు ఎంతో ప్రసిద్ధిగాంచిన అష్టముఖి కోనేరు నెలకొని ఉందని, అదేవిధంగా గ్రామంలోని అశోక్ సాగర్ కింది భాగంలో గ్రామానికి ఈశాన్య భాగంలో వెలిసిన లింగేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు దాతల సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, త్వరలో త్రయంబకేశ్వర్ నుండి దేవతల విగ్రహ మూర్తులను తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని భక్తులకు సూచించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాములు మహారాజ్ను ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో ఉన్న వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పు సురేష్, ఆలయ నిర్మాణదాత బానుక శంకర్, గ్రామ పెద్దలు బండారు దశరథ్, మిద్దె పోషెట్టి, సంగారెడ్డి, రాజేశ్వర్, అబ్బన్న, గూడాల పోతన్న, నరేష్, జనార్దన్, ఆలయ పూజారి నరసింహరావు తదితరులు ఉన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గాం అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి.
అనంతరం తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య మాట్లాడుతూ విశాల ప్రజాస్వామ్య విలువలతో లౌకిక శక్తులందరికీ నిలయమైన భారతదేశంలో మతతత్వ శక్తుల దాడిని తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ భారతదేశానికే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం శిరస్సు లాంటిదని, ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటకులకు అపురూపమైన విడిది కేంద్రమన్నారు. ఈ ప్రాంతం ఇటీవల కాలంలో పర్యాటక రంగంలో విస్తారంగా అభివృద్ధి చెందిన ప్రాంతమన్నారు. ఈ ప్రాంతం మీద ముస్లిం తీవ్రవాదులు కన్నువేసి భారతదేశంతో పాటు పర్యాటక రంగాన్ని చిన్నభిన్నం చేయడం విద్రోహకర చర్య అని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యంగా పహల్గామా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి మరణించినటువంటి మృతులందరికీ కూడా భారతీయులుగా మనందరం సంతాపం తెలియజేసి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే భారతదేశము మొదటి నుండి కూడా పాకిస్తాన్తో అనేక సందర్భాలలో యుద్ధ వాతావరణం వాళ్ళు ఏర్పాటు చేసినప్పటికీ కూడా శాంతియుతంగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అది ప్రపంచ దేశాల చేత గుర్తింపబడినటువంటి విషయము. ఈ పహల్గామా విషయానికి సంబంధించి నిజామాబాద్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ట్రాఫిక్ జంక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని నూడా చైర్మన్ కేశవేను, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను నూడా చైర్మన్ కేశవేను ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ఆర్ఎన్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ పరిశీలించారు. నూతన ట్రాఫిక్ జంక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ఎన్టీఆర్ చౌరస్తాతో ఎల్లమ్మగుట్ట చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్ చౌరస్తా, కిలా చౌరస్తా, గోశాల రోడ్, అర్సపల్లి ట్రాఫిక్ జంక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు, వినాయక్ నగర్, బోధన్ రోడ్, గౌతమ్ నగర్, హైదరాబాద్ బైపాస్ ఏరియాల్లో నీరు నిలిచే ప్రదేశాలను పరిశీలించి వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురుకాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెద్ద డ్రైనేజీలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేశవేను మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కృషితో స్మార్ట్ సిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారి ఆధ్వర్యంలో నగరంతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతోందని, వీరి ఆధ్వర్యంలో జిల్లా నగరం అభివృద్ధి చెందుతున్నందుకు జిల్లా నగర ప్రజల తరపున కేశవేను కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యల వల్ల, అలాగే పలు జంక్షన్ల అభివృద్ధి కోసము నూడా చైర్మన్గా నేను, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు దిలీప్ కుమార్ గారు, అలాగే ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది, అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ప్రవీణ్ గారు మొత్తం జాయింట్గా ఈరోజు నిజామాబాద్ నగరంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి సర్వే మొదలుపెట్టి పులాంగ్ నుంచి వినాయక్ నగర్ వాటర్ నిల్వ అని చాలా ఇబ్బందులు పడతారు జనాలు. అక్కడ ఇంతకుముందు 2-3 ప్రమాదాలు కూడా జరిగాయి. అక్కడ వాటర్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కోసము ఒక చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారు కోరడం జరిగింది. మోపాల్ పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు. మోపాల్ మండలంలో పోలీస్ స్టేషన్ను పర్యవేక్షించిన కమిషనర్ ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. 5S విధానం అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని మొత్తం చూశారు. వాహనాల పార్కింగ్ చూశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున తప్పనిసరి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైనా గంజాయికి బానిస అయితే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గేమింగ్ యాప్ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిబ్బంది సాధక బాధలు ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ ఎన్ సతీష్ కుమార్, ముప్కాల్ పిఎస్, ఎస్ఐ యాదగిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు కార్యకర్తగా వచ్చానని, అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడిన వారికి పార్టీ పదవులు దక్కేలా సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్ అన్నారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని డిచ్పల్లిలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించగా ముఖ్య అతిథులుగా బల్మూరి వెంకట్తో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,
గౌడ్ ఈ మేరకు పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారిని అబ్జర్వర్లుగా నియమించారని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకులను కలుపుకొని మే 4 నుంచి 10వ తేదీలోపు సమావేశాలు నిర్వహిస్తామని, కష్టపడిన వారిని పార్టీ గుర్తిస్తుందని స్పష్టం చేశారు. మండల అధ్యక్షులుగా 5 పేర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా 3 పేర్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 5 పేర్లు తీసుకుంటామని, 2017 కన్నా ముందు పార్టీలో ఉన్నారో వారికే ముందు అవకాశం ఉంటుందని వెంకట్ స్పష్టం చేశారు. ఈ సన్నాహక సమావేశాలన్నిటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, మన చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తీసుకున్న ఒక నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఏదైతే మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఈ ప్రాంత వాసులు, ఇక్కడున్న నాయకులు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరందరి ఆదేశాల మేరకు పార్టీ తీసుకున్న ఒక నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి చోట కూడా సంస్థాగతంగా, అంటే క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ సొంత జిల్లాకు సంబంధించిన కాకుండా ఆర్మిషన్లు పార్టీలో సుదీర్ఘంగా ఐడియాలజికల్గా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వ్యక్తులని అబ్జర్వర్స్గా వేసి ప్రతి జిల్లా కూడా ఇద్దరిని పంపించడం జరిగింది. నిజామాబాద్ ఆర్యకటిక సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరగగా అధ్యక్షుడిగా జమాల్పూర్ రమేష్, ప్రధాన కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ ఆర్యకటిక సంఘం నగర సాధారణ ఎన్నికలు సోమవారం నువ్వా నైనా అనే రీతిలో సాగాయి. ఆర్యకటిక సంఘ నగర అధ్యక్షుడిగా జమాల్పూర్ రమేష్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నామ్తాబాద్ అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా మిరియాల్కర్ ఓం ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యకటిక సంఘ అభివృద్ధికి తమ ప్రధాన లక్ష్యమని వారన్నారు. ఆర్యకటిక సంఘ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని వారన్నారు. ఎన్నికలు అన్నాక గెలుపోటములు సహజమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆర్యకటిక ఎన్నికల కోసం ఉదయం నుంచి ఆర్యకటిక సభ్యులు మద్దతు పలికారని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల అధికారులుగా ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం పట్ల ఆర్యకటిక సంఘానికి ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుందని అన్నారు. ఈరోజు ఆర్యకటిక సంఘంలో, కుల సంఘంలో ఎన్నికలు జరగడం జరిగింది. అందులో జమాల్పూర్ రమేష్ అనే నేను గెలుపు పొందడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచి నాకు భారీ మెజార్టీతో గెలిపించిన కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈరోజు ఎదుటి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ నా మీద కేసులు పెట్టి నాకు టౌన్కి తీసుకెళ్ళి లోపడేందుకు చూసినా కానీ ప్రజలు గ్రహించిండ్రు, నిజాయితీని గెలిపించిండ్రు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టౌన్ సిఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ వాహనదారులకు అవగాహన కల్పించారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టౌన్ సిఐ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ వాహనాలను ఆపి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనం నడిపేవారు హెల్మెట్, లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు బైక్లు ఇచ్చిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వెంకటనారాయణ తెలిపారు. శ్రీ చైతన్యలో అభ్యసించే విద్యార్థులకు ఉత్తమ విద్య అందుతుందని డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నేపథ్యంలో మంగళవారం గోపన్పల్లి బ్రాంచ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకుల ప్రణాళిక, విద్యార్థుల పట్టుదలతో వందలాది మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. వరుసగా 3వ సంవత్సరం మొదటి స్థానాన్ని సాధించామని వివరించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఏజీఎం మాధవరావు, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అశోక్, స్కూల్ అకాడమిక్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్లు సుధీర్, లత తదితరులు పాల్గొన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు హైదరాబాద్ మొన్న వచ్చినటువంటి విడుదలైనటువంటి జేఈ మెయిన్స్ రిజల్ట్లో శ్రీ చైతన్య ఆల్ ఓవర్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హైదరాబాద్ కావడం జరిగింది. అండ్ 75 ర్యాంక్స్లో 10 ర్యాంక్స్ శ్రీ చైతన్య హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అలాగనే 100లో 31 ర్యాంక్స్ రావడం జరిగింది. ఈ ర్యాంక్స్ వచ్చిన సందర్భంగా శ్రీ చైతన్య కాలేజెస్కి వచ్చినటువంటి రిజల్ట్ని బేస్ చేసుకొని నిజామాబాద్ టౌన్ అండ్ నిజామాబాద్, ఓల్డ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్లో ర్యాలీస్ని పెట్టడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గ్రంథాలయాన్ని చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డితో కలిసి జేడీ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కవితారెడ్డి ప్రారంభించారు.
వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో గ్రంథాలయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేడీ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పి కవితారెడ్డి హాజరై గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి వారితో పాటు ఉన్నారు. జేడీ ఫౌండేషన్ తరపున సుమారు 1 లక్ష రూపాయల విలువైన పుస్తకాలు విరాళంగా అందజేయడం చాలా అభినందనీయమన్నారు. గ్రామస్తులు ఉత్సాహంగా ముందుకొచ్చి గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించినందుకు చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. గ్రంథాలయ అభివృద్ధికి జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి పూర్తి సహకారం ఉంటుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి కవితారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, స్థానిక విద్యావంతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్ ఉగ్రదాడికి నిరసనగా బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహం నుండి రామమందిరం వరకు పాత జాతీయ రహదారి గుండా ర్యాలీ కొనసాగింది. మాజీ ఎంపీటీసీ రామ్రాజ్ గౌడ్, సీనియర్ నాయకులు షేక్ రహీముద్దీన్, అశోక్, అఖిల్, భూపిరెడ్డి, ప్రవీణ్, రాజు గౌడ్, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన కార్యకర్తలు, వివిధ యువజన సంఘాల సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సాలూరా మండలంలోని కాజాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఉద్రిక్తత నెలకొంది. సాలూర్ మండలం కాజాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాల ప్రకారం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తున్న బైరి నరేష్ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే గ్రామస్తులు బైరి నరేష్కు మద్దతుగా నిలిచి పోలీసుల అడ్డంకులను దాటుకుని ఆయన్ని విగ్రహం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో బైరి నరేష్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఘటన స్థానికంగా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు ఎందుకు అడ్డుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం వేచి చూడాల్సి ఉంది. రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత, అందరికి ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాను. ఇది 600వ విగ్రహ ఆవిష్కరణ. ఇప్పటికే 599 విగ్రహావిష్కరణలో వక్తగా వెళ్ళాను. ఎక్కడ ఇలాంటి అవమానం జరగలేదు. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ విగ్రహావిష్కరణకు ప్రేమగా పిలిస్తే 15 రోజుల క్రితమే టైం ఇచ్చాను. చాలా శాంతియుతంగా వచ్చాను. నిజంగా కూడా బాబాసాహెబ్ గురించి మాట్లాడడానికే వచ్చాను. కానీ పోలీసు వారు మిమ్మల్ని ప్రివెంటివ్గా పోలీస్ స్టేషన్కి రండి, పోలీస్ జీప్ ఎక్కండి, మాతో రండి, నోటీసులు తీసుకోండి, పైనుంచి ఆర్డర్స్ అన్నారు. చేతులు జోడించి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను, ఇంటెలిజెన్స్ వారిని కూడా కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఇక్కడున్న వివిధ మతాల వాళ్ళను కూడా కోరుతున్నాను. నేను అంబేద్కర్ వాదిని, బుద్ధిస్టుని, శాంతియుతంగా మాట్లాడడానికి వచ్చాను. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఆందకూర్ గ్రామంలో భూభారతి అవగాహన సదస్సుకు బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ హాజరయ్యారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఆందాపూర్ గ్రామంలో భూభారతిపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ధరణిలో ఉన్న లోపాలను సవరించి పేద ప్రజలకు అవసరమయ్యే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి అవగాహన సదస్సుకు హాజరై చట్టం గురించి గ్రామ ప్రజలకు మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో పూర్తిగా వివరించి 10 ఇండ్లు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయిన ప్రజలకు ఇక సేవలను సులభతరం అవుతాయని, అన్ని సమస్యలు మండల తహసీల్దార్ ఆఫీసులో పరిష్కారం అవుతాయని ఆనందరావు పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఇంతకుముందు ధరణి ఉండేది 10 సంవత్సరాలు మనము ఎక్కడ ఎవరు కలిసినా ఎక్కడ పోయినా ఒక బ్యాగ్ పట్టుకుని చేతల మహిళలు, అన్నదమ్ములు అందరూ ఎటు పోతున్నావు అంటే ఎంఆర్ ఆఫీస్ పోతున్నా, ఆర్డీ ఆఫీస్ పోతున్నా, కలెక్టర్ దగ్గర పోతున్నా అని ఊకే తిరిగేది. పాపం ఒంటరి మహిళ ఉంటే చాలా ఇబ్బంది, పాపం ఊకే పేపర్ పట్టుకొని తిరిగేది ఆమె. కానీ 10 సంవత్సరాల్లో మనకు పరిష్కారం జరగలేదు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఆలోచించి మరి ఇంత ప్రజలు అక్కలు అమ్మలు అంత ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు పడకూడదని ఈ భూభారతి చట్టం తయారు చేయడం జరిగింది. మేడేను జయప్రదం చేయాలని సిపిఎం కోటగిరి మండల కమిటీ పిలుపునిచ్చింది. కోటగిరి మండల శ్రీనలంద స్కూల్లో మేడే వాల్ పోస్టర్లను సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిపిఐ బాన్స్వాడ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు, కోటగిరి మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మనుషులు యంత్రాలు కాదు నిరంతరం పనిచేయాలని చెప్పి కార్మికులకు 8 గంటల పని కల్పించాలని, ఆ రోజుల్లో కార్మికుల హక్కుల కోసం పోరాడి రక్తం చిందించిన మే 1న రక్తంతో తయారు చేసిన ఎర్ర జెండాను కార్మికులు మే 1న కార్మికుల జెండాను ఎగురవేస్తూ పండగలా జరుపుకుంటారు. కాబట్టి మే 1వ తారీఖున కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఏఐటియుసి, సిపిఐ తెలంగాణ, గీతా పనివాళ్ల సంఘం జెండాలు ఆవిష్కరించడం జరుగుతుందని, ఈ మేడేలో భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రానిక్, పెయింటర్స్ కార్మికులు, హమాలి, మధ్యాహ్న భోజన కార్మికులు, గీతా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని మేడేను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్ల గంగాధర్, చెరుకుతోట సాయిలు, నరేందర్, శివగంగాధర్, సాయిలు, అక్కయ్య, వాజిద్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. 8 గంటల పని, 8 గంటల సంబంధించిన ఇతర కార్యక్రమాల కోసము ఆ రోజు కార్మిక వర్గం అనేక పోరాటాలు చేయడం మూలంగా కొన్ని వేల మంది చనిపోవడం మూలంగా ఆ రక్తం నుంచి వచ్చినటువంటిది ఎర్ర జెండా.
కాబట్టి మే 1వ తారీఖున కార్మికులు హక్కులను వచ్చినటువంటి దినోత్సవం కాబట్టి మే 1వ తారీఖున మేడేను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. ఈ మే 1వ తారీఖున నిర్వహించే మేడే కార్యక్రమంలో మొత్తం భవన నిర్మాణ కార్మికులు మరియు తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియను, ప్లంబర్. మరికొన్ని మండలాల వార్తలు. అమృతాపూర్ గ్రామంలో ప్రకాశానందగిరి స్వామి ఆశ్రమంలో సాధు సత్సంగ మంగిరాములు మహారాజ్ పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ భక్తులకు ఆశీస్సులు అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 30న 10వ తరగతి ఫలితాలు విడుదల. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ. మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి ROR చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో దోహదపడుతుంది. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి ఆడిటోరియం హాల్లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. జక్రన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ 1లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భూగర్భ జలాల పనులు, మురుగునీటి శుద్ధీకరణ కర్మాగారం పరిశీలన. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. IPLలో బౌలర్లపై పగబట్టినట్లు వేగవంతమైన శతకం చేసి ఊచకోత కోసిన అతిపిన్న వయస్కుడు వైభవ్ సూర్యవంశీ. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డ వారికి పదవులు దక్కేలా సమావేశాలు నిర్వహిస్తాం. డిచ్పల్లి KNR గార్డెన్స్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సంస్థాగత ఎన్నికల అబ్జర్వర్ బల్మూరి వెంకట్. పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో లింగేశ్వర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన బాలయోగి మంగిరాములు మహారాజ్. మంగిరాములు మహారాజ్ను ఘనంగా సన్మానించిన ఆలయ కమిటీ నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో పర్యటించి ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించిన నూడా చైర్మన్ కేశవేలు, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్. నూతన ట్రాఫిక్ జంక్షన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామని వెల్లడి. మోపాల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. పోలీసు సిబ్బంది పనితీరును తెలుసుకున్న సిపి. హోరాహోరీగా సాగిన నిజామాబాద్ నగర ఆర్యకటిక సంఘం ఎన్నికలు. అధ్యక్షుడిగా జమాల్పూర్ రమేష్, ప్రధాన కార్యదర్శిగా నామ్తాబాద్ అశోక్ కుమార్ ఎన్నిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.